ప్రస్తుతం వాహన చట్టంలో భారీ మార్పులు చేశారు. ఇన్నాళ్లలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే జేబుకి చెల్లు పడ్డం ఖాయం. అంతేకాదు జైలు శిక్ష కూడా. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలోకి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో మైనర్స్ వాహనాలు నడిపి యాక్సిడెంట్ చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనస్ వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయల జరిమానా విధిస్తారు. దాంతోపాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించబోతున్నారు. రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 500. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 2000. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. అతివేగం మునుపటి జరిమానా 400, ప్రస్తుతం 1000 రూపాయలు. ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 5000. డ్రంక్ అండ్ డ్రైవ్ మునుపటి జరిమానా 2000, ప్రస్తుత జరిమానా 10,000. రేసింగ్ స్పీడింగ్ మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000. హెల్మెట్ ధరించకపోవడం మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు ప్లస్ 3 నెలల వరకు లైసెన్స్ రద్దు. సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే మునుపటి జరిమానా నిర్దిష్టంగా లేదు, ప్రస్తుత జరిమానా 10,000 రూపాయలు. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా 1200. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000. 3 నెలలకు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000.